అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మా వదిన పిల్లలు అయితే బెంగళూరుకి అయితే వెళ్ళి వచ్చారండి హాలిడేస్కి. అక్కడైతే వాళ్ళు షాపింగ్ చేసుకొని వచ్చారు. ఇంకా పిల్లలు మార్నింగ్ వచ్చి నాకే అత్త వీడియో తీసుకుంటురండి. ఇంకా మేమైతే కొన్ని షాపింగ్ చేసాము. అంటే వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు, పౌచెస్ అలాంటివి తెచ్చుకున్నారు. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, అలాగే ఇంకా కొన్ని నేను వీడియో తీసానండి. మంచివి డోర్ కర్టన్స్ కానీ, బుర్ఖా న్యూ మోడల్స్వి కానీ అన్నీ. ఇంకా మీరు కూడా అయితే చూడండి, ఇంకా కొత్త మోడల్స్ ఏమేమి వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా లైక్ అయితే చేయండి ఛానల్కి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియో అయితే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా నేను మాట్లాడుతూనే వీడియో అయితే చేసేసాను, ఇంకా ఇలాగే పెట్టేద్దామనేసి. కానీ ఇంకా మిషన్ అయితే ఆన్ చేశారండి ఇంట్లో. సౌండ్ అయితే ఫుల్గా వస్తుంది, ఒకసారి అయితే మీరే వినండి. ఎక్కడో వెళ్ళారు వీళ్ళు, బర్త్డే పార్టీకి అయితే వెళ్ళారు. విన్నారు కదా, ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మిషన్ వాయిస్ అయితే ఫుల్గా అయితే వస్తుంది. కానీ నేను మాట్లాడేది అస్సలు వినిపించలేదు. ఇంకా వీడియో కూడా మీరు అస్సలు చూడలేరు. అందుకనే ఇంకా నేనే అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా ఫస్ట్ మతీన్ వాటర్ బాటిల్ అయితే చూపించాను. ఆ తర్వాత అయితే పౌచెస్ అండి. ఇంకా నేను చూపించిన పౌచెస్ అయితే ఇంకా సదాఫ్ది అండి. ఇంకా అలాగే ఇంకా ఎరేజర్స్ అయితే తీసుకుంది, ఇంకా వెజిటేబుల్ టైప్లో. ఇంకా నెక్స్ట్ అయితే ఈ పౌచెస్ అయితే మతీన్ది, ఇంకా ఆ పౌచెస్ అయితే సదాఫ్ది అంట. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. వాళ్ళైతే లేరండి, బర్త్డే పార్టీకి అయితే వెళ్ళారు పిల్లలు అయితే. ఇంకా నాకు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేకి అనేసి ఇంకా నేనైతే చూపించేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో అనేసి. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, ఇంకా పౌచ్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా మతీన్ అయితే ఈ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాడు. నేనైతే చెప్తున్నాను ఇది ఫ్రిడ్జ్కి అయితే బాగుంటాయి ఈ స్టిక్కర్స్ అని చెప్తున్నాను. ఏమో తీసుకొని వచ్చేసాడు అని చెప్తున్నాడు మా అన్నయ్య అయితే. మా అన్నయ్య అనే వీడియో అయితే తీస్తూ ఉండేది. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యారీ బ్యాగ్స్ అండి. ఇంకా ఇది అయితే సదాఫ్ది అంట. ఇంకా ఆడపిల్లలకి అయితే పింక్ అంటే చాలా ఇష్టము. అందుకనే ఇంకా పింక్ ఇంకా రెడ్ కాంబినేషన్లో అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకుంది. ఇంకా మతీన్ కలర్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నట్టు చూపిస్తాను. ఆ క్యారీ బ్యాగ్ కూడా మీకైతే ఇక్కడ చూడండి. ఇంకా మతీన్ బ్యాగ్ అయితే ఇది అండి. ఇంకా స్పైడర్ మ్యాన్ అని ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఇంకా బెంగళూరుకి వెళ్ళారు ఆ టైంలో కూడా హాలిడేస్లో. అప్పుడు కూడా ఇలాగే అన్నీ షాపింగ్ చేసుకొని వచ్చారు. ఇంకా స్కూల్ కోసం అయితే చాలా తెచ్చుకున్నారు ఆ టైంలో కూడా, పెన్సిల్స్ ఇవన్నీ బాక్సెస్ ఇవన్నీ అయితే. ఇంకా ఈ లాస్ట్ ఇయరే వాళ్ళైతే నాకు చెప్పారు వీడియో తీసుకోండి అంటే నేనే తీసుకోలేదు. ఈ ఇయర్ అయితే మళ్ళీ వచ్చి చెప్పారు పిల్లోళ్ళు అనేసి, ఇంకా వచ్చి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాను అన్నమాట నేను. వాళ్ళైతే తెచ్చి పెట్టేశారంట, చూడలేదు. ఇంకా అన్నీ నేను తీసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఇది ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నారు కాటన్ది, బాగుంది కదా ఇది కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకోటి ఇప్పుడు డోర్ కర్టన్స్ అండి. ఇంకా అన్నీ కవర్స్ అన్నీ అయితే ఇంకా మేము కూర్చున్న ఇక్కడ చైర్ కింద అయితే అన్నీ ఉన్నాయి. నేను అన్నీ తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, మంచి పర్పుల్ కలర్లో ఇంకా డోర్ కర్టన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా అయితే ఇంకా డబల్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకోటి చూపిస్తాను. ఇంకా ఈ డోర్ కర్టన్ అయితే గోల్డ్ కలర్లో మంచి డిజైన్తో అయితే వచ్చింది. ఇంకా కొంచెం బనారసి డిజైన్ లాగా అయితే ఉంది. ఇంకా ఇది ఒక కలర్, అలాగే ఇది ఒక కలర్ అండి పర్పుల్లో అయితే. ఇంకా ఇది కూడా అయితే చాలా బాగుంది చూడండి, డిజైన్ మొత్తం అయితే. ఇంకా నాకైతే బాగా నచ్చాయి ఈ డోర్ కర్టన్స్ అయితే. ఇంకా డిజైన్ అయితే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. అలాగే ఇంకా బెడ్రూమ్లో ఈ డోర్ కర్టన్ని వేస్తే ఇంకా బెడ్రూమ్కి అయితే ఇక్కడ ఇందులో ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ కలర్ అయితే బెడ్ కవర్ వేయాలి. అలాగే విండో డోర్ కవర్కి కూడా అయితే ఇదే మ్యాచింగ్ ఉంటే వేయాలి, లేకుంటే ఇదే ఫ్లవర్స్ కలర్లో అయితే డోర్ కర్టన్ వేస్తే మంచిగా మ్యాచింగ్గా చాలా బాగా కనిపిస్తుంది రూమ్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, చెప్పల్స్ అయితే ఇవి తీసుకున్నారంట. నెక్స్ట్ ఇంకా ఇది అయితే కాటన్ది అండి. ఇంకా బెడ్ కవర్ అయితే నేనైతే ఓపెన్ చేయలేదు, ఇది కూడా చాలా బాగుంది. ఇంకోటి ఇవి సాక్స్లు అండి మతీన్ కోసము. నెక్స్ట్ అయితే బుర్ఖా అండి. బుర్ఖా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. ఇంకా బుర్ఖా డిజైన్ అయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ అండి. ఇంకా కింద అయితే కుంచులు వచ్చాయి. ఇంకా జార్జెట్ క్లాత్కి ఇంకా బ్లాక్ స్టోన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా సేమ్ అయితే హ్యాండ్స్కి ఇలాగే ఇచ్చేసారు చూడండి. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇది చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది క్రష్ ఫ్లవర్ డిజైన్ అండి. ఇది చూసాక ఎలా కనిపిస్తుందంటే ఇంకా వెల్వెట్తో ఇంకా ఫ్లవర్ అయితే చేసినట్లు కనిపిస్తుంది మనకి. ఇంకా దగ్గర నుంచి చూస్తే క్రష్ క్లాత్, ఇది చాలా బాగుంది బుర్ఖా డిజైన్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే
ఇంకా ఇక్కడ స్కార్ఫ్స్ అన్నీ. ఈ స్కార్ఫ్స్ అయితే ఎక్కువ అయితే బెంగళూరులో రీల్స్ చేస్తారు కదా ముస్లిమ్స్. ఇంకా ఆ సిస్టర్స్ అయితే చాలామంది అయితే ఇంకా ఈ స్కార్ఫ్స్ కట్టుకొని చేస్తుంటారు. నేను చూశాను ఈ డిజైన్ అయితే. ఇంకా మా వదిన కూడా అయితే తీసుకొని వచ్చారు ఈ డిజైను. ఇంకా మా అందరికీ అయితే తీసుకొని వచ్చారు. కలర్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషను. ఒకటి పర్పుల్ కలర్, ఒకటి మెహందీ కలర్, ఇంకోటి ప్లెయిన్ అండి. ఇంకా గోల్డ్ కలర్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్ క్లిప్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఎక్కువ అంటే ఇంకా పాప కోసం అయితే తీసుకొని వచ్చారు, సతఫ్ కోసము. ఇక్కడ చూడండి జుమ్కీలు అయితే తీసుకున్నారు. అలాగే ఇంకా ఈ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నారు. మేము ఎక్కువ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, కానీ నానా దర్గా ఉరుస్లోనే ఎక్కువ హెయిర్ క్లిప్స్ తీసుకుంటాం, మళ్ళీ ఎక్కడ తీసుకోమనేసి. అయినా అక్కడ బెంగళూరులో బాగా కనిపించాయి అనేసి ఇంకా తీసుకొని వచ్చారు అందరి కోసం అయితే. ఇంకా డాలర్ చైన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా కాస్మెటిక్స్ అండి. ఇంకా ఇందులో అయితే ఇది ఫౌండేషన్ అండి, హై కవరేజ్ అని ఉంది. ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఇంకా ప్రైమర్ అయితే ఫిట్ మీలో అయితే ప్రైమర్ తీసుకున్నారు. ఇంకా కాంపాక్ట్ పౌడర్ అయితే ఇంకా ఫిట్ షైన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా లిప్స్టిక్ అండి. ఇంకా కలర్ కూడా అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి కలర్ అయితే. ఇంకో లిప్స్టిక్ అయితే ఇంకా జెల్ లిప్స్టిక్ అయితే తీసుకున్నారు. ఇది జెల్ లిప్స్టిక్ ఇది అయితే. ఇంకా ఐలైనర్ అండి. ఇంకా ఈ ఐలైనర్ నెక్స్ట్ అయితే ఇంకా లాక్మే ఐకానిక్ అయితే కాజల్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇవి అండి. ఇంకా వాళ్ళు అయితే బెంగళూరు నుంచి అన్ని షాపింగ్ అయితే చేసుకొని వచ్చారు. మంచిగా 1 వీక్ అయితే ఉండి. నెక్స్ట్ అయితే ఇంకా స్వీట్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా బెంగళూరు శివాజీనగర్లో అయితే ఇంకా ఫేమస్ స్వీట్ అండి ఇది. ఇంకా ఖవా బ్రెడ్ అయితే. ఇది అయితే దూద్ పేడ. ఇంకా పిల్లలు అయితే తినేసారు, అది ఒకటి మిగిలింది. ఇంకా ఇక్కడైతే హీట్ చేస్తున్నాను. ఇంకా ఈ బ్రెడ్ అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేయకూడదు, ఇంకా నెయ్యి కూడా వేయకుండా ఇంకా ఇలాగా హీట్ చేసుకోవాలి అంతే. హీట్ చేసి ఇంకా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీకైతే చూపిస్తాను నేను. ఇందులో ఖవ్వా అయితే ఉంది, లోపల అయితే చాలా ఉంది. చూడండి కట్ చేస్తున్నారు మా ఆయన అయితే. ఖవ్వా చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఈ స్వీట్ అయితే. ఇది అండి ఇంకా బెంగళూరు నుంచి షాపింగ్ చేసిన వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్